అందరికీ నమస్కారం. నా పేరు తోట కళ్యాణ్. మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి జిల్లా మాది. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న రోజు నుంచి ఎంతో శ్రమించి కష్టించి అదేవిధంగా ప్రత్యేకమైన ఇంజనీర్ల బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే రహదారులు ఇబ్బందులు ఉన్నాయో వాటిలన్నింటినీ ఇంజనీర్ బృందం పర్యవేక్షణలో తీసుకొని వాటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈరోజు శాస్కీ ద్వారా అనే పథకం ద్వారా శ్రీ నరేంద్ర మోదీ గారిని కలిసి వారి నుంచి శాస్కీ పథకం అంటే రాష్ట్రంలో రిజర్వ్డ్గా ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులని ప్రత్యేకంగా అనుసంధానం చేస్తూ 2123 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాసకీయ నిధులను తీసుకురావడం జరిగింది. ఈ నిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4007 కిలోమీటర్ల దూరం అదేవిధంగా 1299 రోడ్లను వేయడానికి 2123 కోట్ల రూపాయలని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా 157 నియోజకవర్గాలకి విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేయడం పట్ల వారు ఎంతో నిబద్ధతతో వ్యవహరించి ఈ ఉన్న డబ్బులందరినీ కూడా ఈ నిధులన్నింటినీ సకాలంలో సద్వినియోగపరిచే విధంగా అదేవిధంగా ఇంజనీర్ల బృందానికి ప్రత్యేకమైన సూచనలు సలహాలను చేసి ఎక్కడ కూడా రోడ్లు వేసే సందర్భంలో అవకతవకలు కానీ నిధుల అవకతవకలు జరగకుండా ప్రత్యేకమైన దృష్టి కేటాయించి నిధులను తీసుకొచ్చి రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖలో 10,000 మంది పైచిలుకు ఉద్యోగస్తులకి పదోన్నతిని కల్పించి పంచాయతీరాజ్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.